Hello, hi friends, welcome back to my channel. Here is the non-spoiler movie review of the film Test. First thing was మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీస్ చూసినాను. అంటే 1 month తర్వాత చూసాను ఫస్ట్ మూవీ అనమాట. ఓకే, డీసెంట్ వాచ్ అనిపించింది. ఎందుకు ఇన్ని రోజులు చూడలేదంటే మా రంజాన్ తెలిసిందే కాబట్టి రంజాన్లో ఇంకా ఉపవాసాలు అంతా దీక్షలో ఉండే ఏ మూవీ కూడా చూడలేదన్నమాట. అందుకే రివ్యూస్ కూడా ఏం చేయలేదు. అండ్ ఈ మూవీ రివ్యూ కోసం చెప్పాలంటే దానికన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా బాగా రెస్పాన్స్ వస్తున్నాయి, వ్యూస్ కూడా చూస్తున్నారు, కానీ లైక్స్ మాత్రం చేసుకోవడం లేదు. సో ప్లీజ్ మీరు కూడా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్తో ఇంకా తొందరగానే వీడియో అప్లోడ్ చేసే ట్రై చేస్తాను. ఇంకా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. టెస్ట్ మూవీ గురించి చెప్పుకోవాలన్నట్టయితే మన లాస్ట్గా ఒక్క మ్యాచ్ అయినా సక్సెస్ఫుల్గా ఆడదాం అనుకున్న సిద్ధార్థ్కి ఒక లాస్ట్ ఛాన్స్ అది. అండ్ అలాగే మాధవన్ ఒక కొత్త ఇన్వెన్షన్తో సైంటిస్ట్గా గుర్తింపు పొందాలా అనే మన మాధవన్. అండ్ 5 yearsగా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుతాన్న మన నయనతారకి బాబు పుట్టినాడా లేదా, ఈ ముగ్గురు లైఫ్ స్టైల్స్ని చూపించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ టోటల్గా డ్రాగ్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఓకే, ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసే చాలా టైం తీసుకున్నారనిపించింది. అండ్ మాధవన్ గారిది అయితే ఉన్న ప్రతి ఒక్క చోట కూడా ఓకే అనిపించింది ఫస్ట్ హాఫ్లో. ఆ సిద్ధార్థ్ గారిది చాలా లెట్ డౌన్ అయిపోయింది క్యారెక్టర్. అంటే ప్రొసీడింగ్స్ వెళ్ళే కొద్దీ సీన్స్ ఏమవుతున్నాయంటే చాలా ఎందుకు అవసరం లేదేమో, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సిందేమో అనిపించే ఫీలింగే వచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా సెకండ్ హాఫ్ వెళ్ళిన తర్వాత అసలు టోటల్గా స్టోరీ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతా అంటారు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం అక్కడ మన మాధవన్ గారి చాలా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ నయనతార గారు కూడా ద బెస్ట్ ఇచ్చినారు అనుకోవాలి ఆ ఎమోషనల్ సీన్స్ దగ్గర. అండ్ సిద్ధార్థ్ గారిది అయితే ఓకే అనిపించింది. అసలు నాకైతే సిద్ధార్థ్ గారిని ఆ క్రికెటర్ ఏదైతే పెట్టినారో అదైతే ఆయనకి సెట్ కాలేదనిపించింది. టోటల్గా ఆయనది తీసేస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అండ్ మాధవర్ గారు అయితే ఓకే అనిపించింది, చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఆయనైతే ఆ ఇన్వెన్షన్ ఆయన సైంటిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారో లేదనేది ఈ మూవీలో మీరు ఖచ్చితంగా చూడాలా. బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ కూడా ఆయన బాగా క్యారీ చేసినారు. ఇంకా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే అయితే ప్రీ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఓకే అనిపించినా కానీ మెయిన్గా మాధవన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల మనకి ఇంట్రెస్ట్ని గ్రాప్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా కమింగ్ డైరెక్టర్ పర్ఫార్మెన్సెస్ నాకైతే మాధవన్ గారు ఓకే చాలా బాగా చేసినారు అనిపించింది. అండ్ సిద్ధార్థ్ గారు చేసినారు, కానీ ఆయనకి ఇంకా మంచి క్యారెక్టర్ పడాల్సిందేమో అనిపించింది. నయనతార గారు ఓకే ఇష్గా ఉన్నారు. అండ్ కమింగ్ టు పాటల విషయానికి వచ్చినట్టయితే పాటలు అంతగా ఏం సూపర్ అనుకోలేము, కానీ ఓకే అనిపించింది. ఇంకా బీజిఎం కూడా అలాగే పరిస్థితి. ఇంకా ఈ మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు. అండ్ ఈ మూవీ వచ్చి మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందరికి వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.